institutions like this, we are giving quality education. ఎన్నో స్కూల్స్ ఉన్నాయి మన చుట్టుప్రక్కల, కానీ మంచి విద్యను అందించేటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి దాన్ని ఈనాడు మనం ఆలోచన చేసుకోవాలి. మన తల్లిదండ్రులకు తెలియజేయాలి, నేను ఒక మంచి స్కూల్లో చదివి మంచి విద్యార్థిగా గుర్తింపు పొంది మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునేటువంటి వ్యక్తిగా నేను మారాలి, అందుకే నేను ఒక మంచి స్కూల్కే వెళ్తాను అన్నటువంటిది పిల్లల యొక్క ఉద్దేశంగా మనం ఈనాడు తెలుసుకోవాలి. అది మీరు పిల్లలుగా మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి. మా స్కూల్ ఎంతో బాగా ఉంది, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా మాకు అందిస్తారు, ఆ ఎడ్యుకేషన్ వల్ల మేము భవిష్యత్తుని నిర్మించుకుంటాము అన్నటువంటిది మీలో ప్రతి ఒక్కరిలో రావాలి. He believes that when children are nurtured well, they grow up to build a strong nation. జవహర్లాల్ నెహ్రూ అనుకునేవాడు, చిన్నపిల్లలందరినీ వాళ్ళు బాగా అభివృద్ధిలోనికి వస్తే, బాగా చదువుకుంటే, వాళ్ళు విద్యను అభ్యసిస్తే, మరి తెలివితేటలు సంపాదించుకొని ఈ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేశంగా నడిపించుకునేటువంటి శక్తి వాళ్ళకి వస్తూ ఉంది. కాబట్టి ఆ పిల్లలను మనము ఈనాడు అభినందించాలి, వారికి మంచి విద్యను అందించాలి అన్నటువంటి దానిని ప్రతి తల్లిదండ్రులు కూడా, మరి ఉపాధ్యాయులు కూడా, విద్యను ఇస్తూ ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి సిస్టర్స్, టీచర్స్ అందరూ కూడా ఆ విషయాన్ని గురించి ఆలోచన చేయాలి అని నెహ్రూ గారి యొక్క ఉద్దేశం. A child's first school is their home. ఆ చిన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ మొట్టమొదట ఏ స్కూల్లో జాయిన్ అవుతూ ఉన్నాడు అని అంటే కుటుంబంలో, మీ ఇంట్లోనే ఒక స్కూల్గా, మీ ఇంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు అని అంటే మీ తల్లిదండ్రులే మీకు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు. కాబట్టి చైల్డ్, ఓ చిన్న అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ విద్య ఎక్కడ ఆరంభమవుతుంది అని అంటే మన కుటుంబంలో. మన తల్లిదండ్రులే మనకు ఎంతో చక్కగా వాళ్ళు మనకు బోధిస్తూ ఉన్నారు, ఏబిసిడీలు నేర్పిస్తున్నారు, ప్రతి కొత్త పదాన్ని వాళ్ళు మనకి పలికేటట్టుగా వాళ్ళు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకే a child's first school is their home, where మరి పేరెంట్స్ play a key role in teaching discipline, honesty and sincerity. ప్రతి కుటుంబంలో పిల్లలు ఏమి నేర్చుకుంటారు అని అంటే ఏ విధముగా యథార్థముగా జీవించాలి, డిసిప్లిన్డ్గా జీవించాలి, మరి సిన్సియర్గా మనం అభివృద్ధి చెందాలి. ఈ మూడు ముఖ్యమైనటువంటి విషయాలు తల్లిదండ్రులు మీకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి స్కూల్ ఎక్కడ అని అంటే మన ఇల్లే మనకు స్కూల్గా మరి వర్తిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన ఉపాధ్యాయులారా, మరి బాలబాలికలారా, యువకులారా, మీరు ఈనాడు గమనించవలసినటువంటిది తల్లిదండ్రులు మీకు ఇచ్చేటువంటి గొప్ప సేవను మీరు గుర్తించాలి. మరియు ఈ స్కూల్లో కూడా మీరు నేర్చుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులను ఇక్కడ నేర్పిస్తూ ఉన్నటువంటి సిస్టర్స్ను కూడా మీరు గౌరవించడం నేర్చుకోవాలి. కాబట్టి మీరు ఈ మంచి అలవాటు అనేటువంటి దానిని చక్కగా మీ జీవితాల్లో మరి దాన్ని నిర్వర్తించుకున్నట్లయితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ భవిష్యత్తును ఆయన నిర్మిస్తాడు. Children with these values and then succeed in school and life, making our country proud. Many of India's great leaders and freedom fighters credit their success to the guidance of their parents and teachers. We too can follow their example by giving respect to both parents and teachers as they shape our future. కాబట్టి మనం తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, వారికి ఎల్లప్పుడూ మరి కృతజ్ఞతాపూర్వకముగా మనము జీవించాలి అన్నటువంటిది సత్యాన్ని మనం ఈనాడు గ్రహించాలి. చిల్డ్రన్ షుడ్ బి ఫ్రీ టు ఎక్స్ప్లోర్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్స్. అందుకే వాళ్ళకు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని
ప్రతి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మరి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి అని అంటూ ఉన్నారు. చిల్డ్రన్ షుడ్ బి ఫ్రీ టు ఎక్స్ప్లోర్ ద ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్స్, అండ్ దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ప్రాపర్ ఎడ్యుకేషన్ and overall development. Pandit Nehru deeply cared about the well-being of children, which led to many laws being created to protect them. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు చిన్నపిల్లలకు జరిగేటువంటి అన్యాయాలు, వారికి జరిగేటువంటి అఘాయిత్యాలు, వారికి జరిగేటువంటి మరి ఇబ్బందులు అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పిల్లలకి రక్షణగా నిలబడాలి. ఎవరు నిలబడాలి? తల్లిదండ్రులు నిలబడాలి, ఉపాధ్యాయులు నిలబడాలి. మరియు ఈ స్కూల్లో బోధిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలను కాపాడాలి. వాళ్ళ హక్కులు వారికి మరి గుర్తించేటువంటి విధముగా వారిని మనం ఎంకరేజ్ చేయాలి అన్నటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. మన భారతదేశ మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ చిల్డ్రన్ అండర్ 18 హ్యావ్ రైట్స్. These include the right to be cared by their parents. ఈ చిన్నపిల్లలకి కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఏంటి అని అంటే తల్లిదండ్రులు వాళ్ళకి మరి రక్షణగా నిలబడాలి అన్నటువంటి ఒక హక్కు వాళ్ళు మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలు. దీస్ ఇన్క్లూడ్ ద రైట్ టు బి కాల్డ్ కేర్డ్ ఫర్ బై దేర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్, the right to educate, the right to healthy food, and the right to safety and protection. Children with special needs also have the right to receive special care. కాబట్టి వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి. పిల్లలకి ఎదిగేటువంటి హక్కు ఉంది. మరి స్వేచ్ఛగా మరియు ఆ కుటుంబంలో వాళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఆ స్వేచ్ఛను అనుభవించాలన్నటువంటి హక్కు ఆ పిల్లలకు ఉంది. విద్యను మరి గడించాలి అన్నటువంటి హక్కు వాళ్ళకు ఉంటూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళను చూసుకొని మరి తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఉండాలి అని మరి వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇది మన భారతదేశంలో మన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం మనకు కల్పించినటువంటిది, చిన్నపిల్లలకు కల్పించినటువంటి హక్కులు. ఆ హక్కులు ఏంటి అని అంటే కేర్డ్ ఫర్ బై దేర్ పేరెంట్స్. వాళ్ళకి తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి పిల్లల పట్ల. ఇంకొక హక్కు ఏంటి అని అంటే గార్డియన్స్ కూడా వాళ్ళని కాపాడాలి. ద రైట్ టు ఎడ్యుకేషన్, విద్యను కూడా వాళ్ళకు అందించాలి అన్నటువంటి వాళ్ళ హక్కు. మేము చదువుకోవాలి, బాగుపడాలి, పైకి రావాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి అన్నటువంటి హక్కును కూడా మనం గుర్తించాలి. ద రైట్ టు హెల్దీ ఫుడ్, మంచి ఆహారం భుజించేటువంటి హక్కు కూడా పిల్లలకు ఉంది. మరి ఈనాడు ఎంతమంది మంచి ఆహారాన్ని, పుష్టికరమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు పిల్లలు. అందుకే మన ప్రభుత్వాలు కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమాలను పెట్టి వారికి అటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు వీరు కూడా పెరగాలి అన్నటువంటి విధముగా మన ప్రభుత్వాలు అందరికీ పిల్లలకు వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా కలుగజేస్తూ ఉన్నారు. కాబట్టి on this special day, I encourage all of you to continue being inquisitive, creative and kind. Inquisitive. ఏం నేర్చుకోవాలా, ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏ విషయాల గురించి మనం జీవితంలో నేర్చుకోవాలి, పాటించాలి అన్నటువంటి వాటి గురించి తపన, నేర్చుకునేటువంటి తపన ఉండాలి. క్రియేటివిటీ ఉండాలి. మీరు దేన్ని ఏ విధముగా మనం క్రియేటివ్గా మరి ఇతరులకు ప్రదర్శించాలో అవి కూడా నేర్చుకోవాలి. అండ్ ఆల్సో బీ కైండ్, అందరికీ దయాదాక్షిణ్యాలు చూపించాలి, మన ప్రేమను వారికి అందించాలి అన్నట్టు. ద వాల్యూస్ యూ లెర్న్ టుడే విల్ షేప్ ద అడల్ట్స్ యూ బికమ్ టుమారో. ఈరోజు మీరు ఎటువంటి విలువల్లో నేర్చుకొని పెరుగుతారో ఆ విలువలే రేపు మీకు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి అన్నటువంటి దాన్ని ఈనాడు కూడా మర్చిపోకూడదు. ప్రియ విద్యార్థులారా, బాలికలారా, ఎవ్రీ గ్రేట్ అచీవ్మెంట్ స్టార్ట్స్ విత్ ద డ్రీమ్. రిమెంబర్,
ఎవ్రీ గ్రేట్ అచీవ్మెంట్ స్టార్ట్స్ విత్ ఏ డ్రీమ్. ప్రతి గొప్ప కార్యం అనేటువంటిది ఒక కళ ద్వారా ఆరంభం అవుతుంది అని అంటారు. అది వాస్తవమే. అండ్ ఎవ్రీ డ్రీమ్ కెన్ బికమ్ ఏ రియాలిటీ విత్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. మనలో ఉన్నటువంటి కళ మరి అది నిజమయ్యేది ఎప్పుడు అని అంటే కష్టపడినప్పుడు, చదువుకున్నప్పుడు, అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు. మన తల్లిదండ్రుల బాధలు, కష్టాలు ఎప్పుడు మదిలో ఉంచుకొని భవిష్యత్తు నిర్మించుకోవాలి అన్నటువంటిది మీ హృదయంలో ఉంటేనే మీరు మంచి గొప్ప వ్యక్తులుగా సమాజంలో మారుతారు అన్నటువంటిది తెలుసుకోవాలి. అందుకే ప్రియ బాలబాలికలారా, ఎంజాయ్ దిస్ డే, టేక్ పార్ట్ ఇన్ ద యాక్టివిటీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్వ్స్. మీలో మీకు నమ్మకం ఉండాలి. నేను అభివృద్ధిలోనికి రాగలను, చదువుకోగలను, బాగుపడగలను, ఉద్యోగం సంపాదించుకోగలను, కష్టపడగలను అన్నటువంటి ఆ గట్టి నమ్మకం అనేటువంటిది మీలో కలగాలి. ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్వ్స్. నిన్ను నీవు నమ్ముకో, నీ యొక్క మరి ఉద్దేశాల ప్రకారం నీ జీవితాన్ని మలుచుకో అని అంటారు. యువర్ డ్రీమ్స్ అండ్ అంబిషన్స్ ఆర్ వాట్ విల్ షేప్ టుమారో. ఈరోజు నీవు కలనటువంటి కలలే రేపు నిన్ను భవిష్యత్తులో ఉన్నత కిరీటాలు అందుకునేటువంటి విధముగా అవి నీకు సహాయపడుతూ ఉన్నాయి. కాబట్టి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఆల్ దట్ యూ విల్ అచీవ్. కాబట్టి ప్రియ బాలబాలికలారా, ఈ విషయాలు మీరు గుర్తించుకోవాలి. ఎప్పుడు కూడా మాకు హక్కులు ఉన్నాయి. దేనికి హక్కు ఉంది? నేర్చుకోవడానికి హక్కు ఉంది. మాకు హక్కులు ఉన్నాయి. దేనికి? సేఫ్టీగా మాకు స్వేచ్ఛను అనుభవించేటువంటి హక్కు ఉంది. సురక్షితంగా ఉండడానికి హక్కు ఉంది. నేర్చుకోవడానికి హక్కు ఉంది. ఒక మరి మంచి ఆహారాలు స్వీకరించడానికి హక్కు ఉంది. విద్యను గడించడానికి హక్కు ఉంది. స్వేచ్ఛగా మేము ఇతరులతో మరి సంభాషించుకోవడానికి, వారిని ప్రేమించడానికి, వారిని ఆదరణతో చూడడానికి, ఇతరులకు మా సహాయాన్ని అందించడానికి మాకు హక్కులు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. చైల్డ్హుడ్ ఈజ్ ఎ జర్నీ దట్ వీ చెరిష్ ఫర్ ఎవర్. లెట్స్ మేక్ అ బ్యూటిఫుల్ ఫర్ ఎవ్రీ చైల్డ్. చైల్డ్హుడ్ ఈజ్ అ జర్నీ. ఈ బాల్యం అనేటువంటిది ఒక ప్రయాణం. బాల్యం నుండి యవనస్తులుగా కావడం, యవనస్తుల నుండి ఇంకా ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి ఒక మరి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మారడం, అటు తర్వాత ఒక కుటుంబీకుడుగా మారడం, అటు తర్వాత ఒక కుటుంబాన్ని నడిపించుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం, మరి పెద్దవాళ్ళు అయినప్పుడు రిటైర్మెంట్ కావడం, అటు తర్వాత హ్యాపీగా జీవించడం అనేటువంటి ఈ ప్రాసెస్, ఈ జర్నీలో మరి మీరు మీ బాల్యాన్ని ఆస్వాదించండి. You cherish your childhood as a journey that cherishes forever. To be bright future in every child's eyes, let us work to make it a reality. ప్రతి బాలబాలికలను మరి చిన్నారులను అందరినీ కూడా మరి ఆ విధముగా విద్యను ఇస్తూ వారిని అభివృద్ధిలోనికి రావడానికి మనము దోహదపడాలి. Kids are like precious germs. Children, all of you are like germs. Germs are very precious. They are valuable. They add to your career, to your life. They shine brightly and light up our world. May every child feel loved, safe, and free to dream. Every child deserves happiness, education and love. Let's work towards for that. One great man says about the childhood, children are like birds in a garden. తోటలో ఉన్నట్టు